ఏంటి? అరే ఈయన 3-4 రోజుల నుంచి నాకు పాపం ఈయన హోంగార్డుల సమస్యలు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా ఉన్నాయి. హోంగార్డుల సమస్యలు తెలంగాణ బిడ్డలు ఆంధ్రప్రదేశ్లో 150 మంది హోంగార్డులుగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో 200 మంది హోంగార్డులుగా పనిచేస్తున్నారు. మా రాష్ట్రానికి మమ్మల్ని పంపించండి సారు అని చెప్పేసి అటు చంద్రబాబు చుట్టూ, ఇటు కేసీఆర్ చుట్టూ, ఇటు రేవంత్ రెడ్డి చుట్టూ తిరిగినా కూడా అయితలేదంట పని. అప్పుడు జగన్ చుట్టూ తిరిగినా కూడా మరి వాడు ఏం చేయాలి? వాడికి వచ్చే జీతానికి పిల్లాన్ని వదిలేసి ఈడ హోంగార్డ్ చేస్తూ ఉంటే ఏదైనా పని మీద పోవాలంటే ఎటు పోవాలాడు? వాళ్ళ సమస్యలు నార్మల్గా కాదు. ఇగో లెటర్ కూడా రిలీజ్ చేసిండాలి. ఇగో చంద్రబాబుకు లెటర్లు ఇస్తున్న పరిస్థితి ఇది వాళ్ళ లెటర్. అయ్యా విషయం ఆంధ్రప్రదేశ్కు స్థానికతకు చెందిన హోంగార్డులు తెలంగాణలో పనిచేయుచున్నాము. కావున దయచేసి మమ్మల్ని ఆంధ్రప్రదేశ్కు పంపించగలరని, ఆంధ్రప్రదేశ్లో పనిచేయుచున్న తెలంగాణకు చెందిన వారిని తెలంగాణకు బదిలీ చేయించాలని మనవి. ఇది ఎంత మంచి ముచ్చట! ఎవరికైనా ఇబ్బంది ఉన్నదా దీంట్లో? ఎందుకు ఆ హోంగార్డులను ఇబ్బందులు పెడతా ఉన్నారు? ఇక్కడోళ్ళని అక్కడోళ్ళని ఇక్కడ పెట్టే బదులు ఎక్కడోళ్ళని అక్కడ పెడితే అయిపోతుంది కదా. హోంగార్డ్ అంటే మీకు ఇక ఎంత చీప్గా చూస్తారంటే డ్రైవింగ్ అయినా చేయాలి, మీ పేపర్లు అయినా అందియాలి, సార్ అనుకుంటూ ఉండాలి, ఛాయలు అయినా చేయాలి, అన్నీ అయినా చేయాలి. కానీ వాళ్ళ సమస్యలు మాత్రం మీరు తీర్చారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అప్పటి ముఖ్యమంత్రులు, ఇప్పటి ముఖ్యమంత్రులు. అరే ఈ రాష్ట్రం ఉండి ఆంధ్ర రాష్ట్రానికి పంపించి ఆంధ్ర రాష్ట్రం ఉండి మన రాష్ట్రంలో తెచ్చి లొల్లే అయిపోతుంది కదా. ఎందుకు ఒక జీవో పైన సంతకం చేయలేకపోతున్నారు ముఖ్యమంత్రులు? పోలీస్ డిపార్ట్మెంట్స్ మీ అధికారులకు కళ్ళకు కనిపిస్తలేవా? హోంగార్డులు డీజీపీలు ఏం చేస్తున్నారు? డీజీపీలు వాళ్ళు ఎస్ఐకే భయపడతారు. హోంగార్డులు డీజీపీ దగ్గర దాకా పోతారు. ఇంత మంచి ముచ్చడేది. అయ్యా మేము ఆంధ్రప్రదేశ్ స్థానికతకు చెందిన వారము. మేము హోంగార్డ్స్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెలెక్ట్ అయినాము. రాష్ట్ర విభజన జూన్ 2024 తర్వాత మేము జూన్ 2014 తర్వాత మేము తెలంగాణలో ఉండిపోవాల్సి వచ్చింది. అన్ని ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులను వారి స్థానికత ప్రకారం మార్చడం జరిగింది, కానీ హోంగార్డులను మార్చలేదు. మీరు మాపై దయచూసి తెలంగాణలో పనిచేయుచున్న హోంగార్డ్స్ని ఆంధ్రప్రదేశ్కు పంపించాలని ప్రార్థిస్తున్నాము. మేము మా కుటుంబాలు మీకు జీవితాంతం రుణపడి ఉంటాము. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన హోంగార్డులు పనిచేస్తున్నారు. మా కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. దీని వలన మేము ఉద్యోగం తెలంగాణలో, కుటుంబం ఆంధ్రప్రదేశ్లో ఉండవలసిన మానసికంగా, కుటుంబ పరంగా డ్యూటీకి రావడానికి రవాణా పరంగా మరియు ఆర్థికంగా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాము. మా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండడం వలన మేము వారిని చూసుకోలేకపోతున్నాము. వారు ఆంధ్రప్రదేశ్లో, మేము తెలంగాణలో ఉన్నాము. మాలో కొంతమంది పిల్లలు తెలంగాణలో చదువుతున్నారు. వారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు స్థానికతను కోల్పోవలసి వస్తుంది. రాష్ట్ర విభజన జూన్ 2014 నుంచి దాదాపు 11 సంవత్సరాలుగా స్వరాష్ట్రాలకు వెళ్లాలని ఎదురు చూస్తున్న మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మమ్మల్ని ఆంధ్రప్రదేశ్కు పంపించగలరని మనవి. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హోంగార్డ్స్ ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి పంపించి తమరు మాయందు దయ ఉంచి వృద్ధాప్యంలో ఉన్న మా తల్లిదండ్రులు, మా కుటుంబాలు మరియు మా పిల్లల చదువు కోసం మానవతా దృక్పథంతో ఆంధ్రప్రదేశ్కు పంపించగలరని, ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన వారిని తెలంగాణకు బదిలీ చేయించగలరని మనవి అని, ధన్యవాదాలు సార్ అని ఎస్వివిఎల్ నారాయణ రెడ్డి, ఆయన బ్యాడ్జ్ నెంబర్ HG 49669. ఇన్ని సమస్యలు ఉన్నాయి వీళ్ళకు. తిరుగుతురు పాపం నాయకుల చుట్టూ మొత్తం చెప్పులు అరిగేటట్టు తిరిగినా కూడా మీరు పంపించకపోతుంది. తెలంగాణ బిడ్డలు కూడా ఆంధ్రప్రదేశ్లో 150 మంది పనిచేస్తున్నారంట. ఆంధ్రప్రదేశ్ బిడ్డలు తెలంగాణలో 200 మంది పనిచేస్తున్నారు. ఇటోని అటు పంపించి అటోని ఇటు పంపిస్తే లొల్లు ఉండదు కదా. ఇంకో 50 మంది మనల్ని రిక్రూట్ చేసుకోవచ్చు. మళ్ళీ అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలకు దూరం అయితే వాళ్ళ బాధలు మీకు కనిపిస్తలేవు. ఎందుకే మీరు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పీకడానిక మీరుండి? ఎవరి కోసం మీరు పనిచేస్తున్నారు? 2014 నుంచి హోంగార్డులు చెప్పులు అడిగేలా తిరిగినా కూడా ఒక్క నాయకుడికి సోయలేకప్ప. అప్పుడున్న నాయకులకు ఇప్పుడున్న నాయకులకు నెలకు ఒకసారి వీళ్ళు పాపం ఆ ఊరుకోదామన్నా 2000-3000 ఖర్చు. మళ్ళీ
వాళ్ళకి వచ్చే జీతాలకు వాళ్ళ ఖర్చులకు అడ్డగోలు ఖర్చులు. మళ్ళీ ఏదైనా సడన్ గా ఒకరు ఏదైనా తెలిసిన వాళ్ళు వాళ్ళకి చనిపోయారు లివ్ ఇచ్చారా? లివ్ ఇయర్, 1 year వాళ్ళని తెలిసిన వాళ్ళు చనిపోయారు అంటే ఇలా బయలుదేరిన వాళ్ళు 2 రోజులకు అక్కడ గురువు ఉండే, ఇక్కడ శిష్యుడు ఉండే. ఇప్పుడన్నా చేయలేరు. అప్పుడు కూడా కేసీఆర్ జగన్ గురు శిష్యులానే ఉండే, ఇప్పుడు కూడా గురు శిష్యులే వచ్చిండ్రు. ఇంటర్చేంజ్. కేసీఆర్ ఇక్కడ గురువు ఉండే, అక్కడ శిష్యుడు ఉండే. ఇప్పుడు అక్కడ గురువు అయింది, ఇక్కడ శిష్యుడు అయిండు. ఇంటర్చేంజ్, అంతకు మించి ఏం లేదు. ఈ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నది కదా. వీళ్ళు ఇద్దరు అనుకుంటే ఒకటే రోజులలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మళ్ళీ పెద్ద విషయం కూడా కాదు ఇది. సో ఇట్లా చాలా రోజులుగా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారట. అనేక సార్లు కూడా చాలామందిని కలిసి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళినా వీళ్ళని మాత్రం చేంజ్ చేసేటువంటి ప్రయత్నం మాత్రం పరిస్థితిలో చేస్తలేరు అని చెప్పుకోవచ్చు. మరి ఏమైతుందో అర్థం కావట్లేదు. క్లోజ్.